యూట్యూబ్ ఛానల్ పెట్టిన తర్వాత కొత్త ఐడియాస్ అన్నీ వచ్చేస్తున్నాయండి. చూసారా ఎంత చక్కగా ఉన్నదో మొక్క. ఇది నా చేతులతో నేను ఈ చిన్న పింగాణి కుండీలో పెట్టుకున్నానండి. 2 ఆకులతో తుంచిన కాండాన్ని పెడితే చూసారు కదా, ఒకటే కాండం కానీ అటు ఇటు రబ్బలు మాత్రం భలే వచ్చేసింది కదా, పలవలుగా వచ్చి మధ్యలో పువ్వు చూసారా ఎంత బాగుందో. చాలా బాగుంది కదండి. ఫ్లవర్ వాజ్ లాగా ఉంది. గిఫ్ట్ ఇవ్వడానికైనా భలే ఉంటుంది కదా. ఇదే కనుక ప్లాస్టిక్తో అయితే గొడవే లేదండి, కానీ రియల్ కదా, వాడిపోతుందేమోనన్న భయం. సరేలే, కాసేపు వంట చేసేదాకా అయినా సరే కాసేపు మన ఎదురుగా కనిపెడుతుంది కదా, మీకు యూట్యూబ్లో అందంగా కనిపిస్తుంది కదా పిక్చర్ అని చెప్పేసి ఇలా అయితే నేను అరేంజ్ చేసుకుంటున్నానండి. హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు వీడియో వచ్చేసి చూసారు కదా నా తంటాలు. ప్రతి ఒక్క యూట్యూబర్ తంటాలు ఇలాగే ఉంటాయండి. ఎంత నీట్గా ప్రజెంట్ చేస్తే అంత చక్కగా వీడియో చూస్తారు అనేది మా తాపత్రయం అన్నమాట. సరే, మరి ఈరోజు మీకు నేను వంట చేసి చూపించాలంటే అటుపక్క మళ్ళీ మొక్కకి ఇబ్బంది లేకుండా, అంటే వేడి తగులుతుందని చెప్పేసి నేను అటుపక్కని ప్లేట్స్ పెట్టేశానండి. అలాగే ఇటు పక్కన 2 పొయ్యిల మీద ఇప్పుడు మీకైతే 2 రెసిపీస్ ఫ్లేవర్డ్ రైస్తో పాటు విత్ చికెన్ తందూరి 2 చూపిస్తానండి. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. ముందుగా అయితే 1 కిలోన్నర బ్రెస్ట్ భాగం అండి, చికెన్కి థై పీసెస్ అని అంటాము, అది తీసుకోవాలి. ఇంతంత పీసెస్ ఉండాలండి కంపల్సరీ. ఇందులో మనకి ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది అన్నమాట. చికెన్లో ఈ భాగంలో మనకి ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. మనకి ఆ మాంసం కూడా మెత్తగా మనకి పట్టుకుంటే ఉడిపోయేటట్టుగా భలే ఉంటుందండి. సరే, ఆ చికెన్ని నేను 1 కిలోన్నర తీసుకొని నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నాను కదా. ఇప్పుడు ఇందులో నేను ఉప్పు సరిపడా, 1 టేబుల్ స్పూన్ అంత పసుపు, అలాగే 3 స్పూన్ల కారం అండి. అలాగే మీకు స్పైసీ ఎక్కువ ఇష్టపడితే వేసుకోండి. నెక్స్ట్ మసాలా వచ్చేసరికి తందూరి మసాలా, ఎవరెస్ట్ తందూరి మసాలా అండి, చాలా బాగుంటుంది ఫ్లేవరు. అయితే దీన్ని 1 స్పూన్నర అయితే వేసుకుంటున్నాను. ఇదేనండి మసాలా, మనకి గరం మసాలా ఏమి వాడము ఇందులోను. అలాగే అల్లం వెల్లిపాయ పేస్టు 2 స్పూన్లు, దాంతోపాటు 1 పెద్ద నిమ్మకాయని రసం తీసేసి ఇలా పిండేసుకుందాం. ఇందులో 4 స్పూన్ల ఆయిల్ అయితే వేయాలండి. అయితే నేను ఆవ నూనె వేసుకుంటున్నాను, హెల్త్కి చాలా మంచిదండి. కొన్ని వంటల్లో వేయాల్సిన వాటిల్లోనే వేస్తాను. ఇది డీప్ ఫ్రైకి అయితే వాడను, తర్వాత ఆయిల్ హీట్ ఎక్కి వేపుళ్ళకి వాటికి అయితే వాడనండి. కొన్ని వంటకాల్లో యాడ్ చేసి వండుకుంటే చాలా బాగుంటుంది, హెల్త్కి కూడా మంచిది. అదే పరంగా ఒకటే ఆయిల్ మనం వాడకూడదని కూడా చెప్తున్నారు కదా. కొన్ని ఆయిల్ని మనం ఎలా యూజ్ చేసుకుంటే తినగలమో అలాగే వేసుకొని వాడుకోవాలండి. మీ దగ్గర ఉన్న ఆయిల్ వేసుకోవచ్చు, ఇప్పుడు మామూలు రెగ్యులర్గా వాడే ఆయిల్ని వేసేసుకోవచ్చు. సరే, ఇప్పుడైతే అంతా కూడా బాగా కలిసేటట్టుగా కలిపేసుకుంటున్నానండి. చక్కగా అంతా కూడా మసాలా మిక్స్ అయిపోయింది కదా. ఇప్పుడు దీన్ని మనం కుక్కర్ తీసుకొని కుక్కర్లో ఇవన్నీ కూడా పెట్టేసుకుందాం. ఈ చికెన్ అంతా కూడా పెట్టేసుకొని దీన్ని కంపల్సరీ కుక్కర్లో 1 విజిల్ అయితే పెట్టించుకోవాలండి. ఎందుకంటే మనం తీసుకున్న పీస్ సైజ్ చూసారు కదా, చాలా పెద్ద పీసు, అలాగే మధ్యలో బోన్ కూడా ఉంటుందండి దానికి. అందుకని చెప్పేసి మనకి ఈజీగా ఫ్రై అవ్వడం కోసం ఇప్పుడైతే ముందు ఉడకబెట్టుకుంటున్నామండి. అలాగే జ్యూసీగా కూడా ఉంటుంది ఇలా ఉడకడం మూలంగా. ఇంకా కడుక్కున్నట్టుగా కొంచెం 1 పావు గ్లాస్ నీళ్లు పోసి ఇలాగా స్టవ్ వెలిగించేసుకుంటున్నానండి. కుక్కర్ విజిల్ మాత్రం ఒకే 1 విజిల్, అంతకన్నా ఎక్కువ అవసరం లేదండి. ఇప్పుడు విజిల్ తీసి చూద్దామే. 1 విజిల్ పెట్టి తీసిన తర్వాత మనకి తందూరి చికెన్ అంతా కూడా ఇలా ఉందన్నమాట. చూసారు కదా, ముక్క ఎక్కడ కూడా బ్రేక్ అవ్వదండి, లోపల జ్యూసీగా ఉంటుంది, చక్కగా బోన్ కూడా ఉడికిపోయి ఉంటుంది. ఇప్పుడు మనకి ఫ్రై అవ్వడం కూడా ఈజీ అండి. చూసారు కదా, ఇలాగా మీ దగ్గర ఐరన్ తవా ఉన్నా పర్వాలేదు, లేదంటే ఇలాంటి నాన్ స్టిక్ పెనమైనా సరే తీసుకొని సిమ్లోనే పెట్టుకోవాలండి మంట. అలాగే ఫ్రైకి సరిపడా ఆయిల్ అండి, ఎక్కువ ఏం అవసరం లేదు, షాలో ఫ్రైయే చేస్తాం మనం. ఇప్పుడు దీన్ని ఇలాగా చికెన్ని ఈ గిన్నె ఎన్ని పడుతుందో అన్ని పీసెస్ని చక్కగా పెట్టేసుకొని అన్నీ కూడాను నిదానంగా సిమ్లో పెట్టి వేయించుకోవాలండి. ఇలా మూత ఏమీ పెట్టాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే ఆల్రెడీ మనకి ఉడికిపోయింది కాబట్టి పైన వేగాలి అంతే. కాబట్టి సిమ్లోనే పెట్టి అడుగు మాడకుండా ఆ వేసిన ఆయిల్లో కొంచెం అలాగా నిదానంగా ఫ్రై అవ్వాలి. ఇదిలాగా తిప్పుకుంటూ సిమ్లోనే పెట్టుకోండి. ఇక్కడే మీరు మాడకుండా చూసుకుంటే మంచి ఫ్లేవర్ తోటి చికెన్ తందూరి చక్కగా రెడీ అవుతుందండి. మనకు ఆల్రెడీ కుక్కర్లో ఉడకపెట్టాం కదా, ఈ తందూరి మసాలా వేసి ఫ్లేవర్ అంతా పట్టేస్తుందండి మొక్కకి. అలాగే ఇప్పుడు ఇందులోంచి వచ్చిన వాటర్ ఉంది కదా, ఇప్పుడు ఈ వాటర్ని నేను ఎలా వాడుతాను ఏం చేస్తానని చూపిస్తాను.
ముందుగా అయితే నేను స్టవ్ వెలిగించుకొని కొంచెం ఆయిల్ నెయ్యి వేసుకున్నానండి. అందులో జీడిపప్పు పలుకులు కొంచెం వేసి సాజీరా వేసాను. అలాగే స్పైసీకి సరిపడా 4 పచ్చిమిరపకాయ ముక్కలు, ఒక్క ఉల్లిపాయని చినుకుల్లా కోసి వేసి అవి వేపుకుంటున్నానండి. అంతే. అందులో నేను 1 గంట ముందే నానబెట్టుకున్న బాస్మతి రైస్ అండి వేసి అందులో 1 టేబుల్ స్పూన్ అంత ధనియాల పొడి వేసి ఇలాగా వాటిని చక్కగా వేయించుకుంటున్నాను. ఒక పక్కని ఇలాగ చికెన్ ఫ్రై చూసారు కదా, ఇంత చక్కగా వేగింది కదా. ఇప్పుడు ఇందులో మనకి ముందుగా ఉడకపెట్టుకున్న ఆ చికెన్లోంచి వచ్చిన వాటర్ ఉంది కదా, ఆ వాటర్ని ఇందులో పైన వేసుకుందామండి. ఇలా చేయడం వల్ల మనకి ముక్క ఆల్రెడీ ఉడికిపోయింది కుక్కర్లో, అలాగే పైన వేగింది. మళ్ళీ ఇంకొంచెం మనకి అందులోంచి వచ్చిన వాటర్ని అలా పోయడం వల్ల జ్యూసీగా ఉంటుందండి, చాలా బాగుంటుంది. అలాగే ఇలా ఈ చికెన్ మీద వేసుకున్న తర్వాత మిగిలిన ముక్కలకు కూడా కొంచెం వాటర్ ఉంచుకుని వచ్చిన దాన్ని మిగిలినది ఇదిగోండి ఈ రైస్లో వేసేస్తున్నాను. ఒక 1/2 గ్లాస్ వాటర్కి అయితే ఇందులోకి వచ్చిందండి. అయితే నేను 1 కప్పు బాస్మతి రైస్ అయితే వేసాను. అలాగే ఈ నీళ్లు వేసిన తర్వాత కొంచెం కొత్తిమీర అయితే వేసి బాగా కలుపుకున్న తర్వాత కొలత నీళ్ళు ఇంకొక గ్లాస్ వేసేస్తానండి. గ్లాస్కి గ్లాసున్నర బాస్మతి రైస్ కదా ఇది, అందుకని నార్మల్ రైస్తోనైనా చేసుకోవచ్చండి. దానికైతే 2 గ్లాసులు నీళ్ళు పోయాలి. అలాగే నీళ్ళు పోసుకున్న తర్వాత సాల్ట్ చూసుకొని ఒకసారి బాగా కలుపుకొని దీన్ని ఒక్క విజిల్ వచ్చే వరకు మూత పెట్టేద్దాం. ఈలోగా చికెన్ చూసారు కదా, మళ్ళీ మనం వేసిన వాటర్తో చక్కగా ఎలా వేగిందో. ఇప్పుడు దీనిపైన కొంచెం మనం కరివేపాకు వేస్తున్నానండి నేను. మీరు ఇష్టమైతే కొత్తిమీర వేసుకోవచ్చు, పుదీనా వేసుకోవచ్చు. కొంచెం ఫ్రై కదా కాబట్టి నేను కరివేపాకు అయితే వేస్తున్నానండి. అది కూడా కట్ చేసుకొని ఇలా వేసుకొని దీన్ని కూడా కాస్త నూనెలో వేగేలాగా అదే సిమ్లోనే ఉంచి 1-2 నిమిషాల పాటు తీసేద్దాము. అప్పుడు పర్ఫెక్ట్గా చక్కగా అదిగోండి ఆ కరివేపాకు కూడా వేగి ఆ చికెన్కి అంతటికి పట్టి చక్కగా మంచి బ్రౌన్ కలర్లో చూడండి చక్కగా ఉన్నది కదా. ఇప్పుడు ఈ చికెన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. అంతా కూడా సిమ్లోనే నిదానంగా చేసుకోవాలండి. హోటల్ స్టైల్లో కాకపోయినా ఇంట్లో అయినా సరే ఇలా చక్కగా నీట్గా చేసుకోవచ్చండి, హైజీనిక్గా. ఏమంటారు? పిల్లలకి అసలు భలే నచ్చేసింది అనుకోండి ఈ చికెన్ తందూరి అయితే. లాస్ట్ టైం అంతకుముందు చేశానండి, కాకపోతే మీకు వీడియో చేయలేదు, నేను తీసి మీకు అప్లోడ్ చేయలేదు. అలాగే ఇదిగోండి మిగిలిన చికెన్ పీసెస్ని కూడా పెట్టేసుకున్నాను. ఇంకా రైస్ అయితే పక్కన రెడీ అయిపోయింది కదా. ఒకే 1 విజిల్ అండి, ఎక్కువ అవసరం లేదు. చూసారు కదా పొడిలాడుతూ చికెన్ తందూరి ఫ్లేవర్డ్ రైస్ అండి. ఎలా ఉంది? పొడిలాడుతూ భలే ఉంది కదా చూడటానికి. అంతే వాసన అండి. అసలు ఉత్తి రైస్ని అలాగే ప్లేట్లో పెట్టుకొని తినేయచ్చు, అంత బాగుంది. సరే అయితే ఇంకా చికెన్ అయితే 2 కూడా నేను వేయించేసుకున్నానండి. ఇప్పుడు అందులో ఉన్నట్టుగా ఈ మసాలా కాస్త లేదన్నట్టుగా ఆయిల్ ఉంది కదా, ఇందులో నేను కొన్ని క్యారెట్లని, పచ్చిమిరపకాయల్ని వేయించుకుంటున్నానండి సిమ్లోనే. 5 నిమిషాల పాటు అలా వేగిందనుకోండి ఆ నూనెలోను, అదంతా కూడా ఈ కూరగాయలకి పట్టేస్తుంది అన్నమాట. మన దగ్గర ఏ ఉంటే అవి వేసుకోవచ్చండి. క్యాప్సికమ్ వేసుకోవచ్చు, తర్వాత ఆనియన్ వేసుకోవచ్చు, టమాటా వేసుకోవచ్చు, మీ ఇష్టం అన్నమాట. ఇంకా చికెన్ తందూరి ఉంది కదా, దీంతో చక్కగా ఫ్లేవర్డ్ రైస్ అయితే రెడీ అయిపోయింది కదా, దాంతో సర్వ్ చేసేసుకుందామా మరి. బాగుంది కదా చూడటానికి, టేస్ట్ కూడా అంతే బాగుందండి. ఒకసారి అయితే ట్రై చేయండి ఇంట్లోనే, చాలా సింపుల్గా. ఎప్పుడైనా స్పెషల్ డేస్లో పిల్లలకి సర్ప్రైజింగ్గా ఏదైనా మనం ఇవ్వాలి ట్రీట్ అనుకుంటే కనుక, వాళ్ళు ఏదైనా పిల్లలకి ఎగ్జామ్స్లో పాస్ అయినా, వాళ్ళు ఏదైనా మంచి పనులు చేసినా, వాళ్ళకి ఇష్టమైంది ఏంటి? చికెనే కదా ముందు. కాబట్టి వాళ్ళకి ఇష్టమైన బిర్యానీలు ఇలాంటివన్నీ కూడా మనం వెరైటీగా ఇలా హోటల్ స్టైల్లో చేసి పెడితే భలే ఇష్టంగా తింటారు కదండి. అలాగే ఈ వీడియో ఎలా ఉందనేది కామెంట్ అయితే చేయండి. మా పిల్లలు అయితే చాలా బాగుందమ్మా అని ఇష్టంగా తిన్నారు. మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ ముందుకైతే వస్తాను. సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తుంటే కనుక బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి, మన నోటిఫికేషన్స్ అన్నీ మీ దాకా రావడం కోసం. సరేనండి, ఉంటానండి మరి. సండే స్పెషల్ ఎలా ఉంది? నచ్చిందా?